వెల్కమ్ బ్యాక్ టు యదుస్ మినీ వరల్డ్. ఈరోజు ఎపిసోడ్లో మనం అల్యూమినియం ఫాయిల్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అదేంటో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ చూసేందుకు. ఫస్ట్ హ్యాక్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్లాక్ వర్క్ అవ్వట్లేదు. నేను సెల్స్ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మన దగ్గర స్మాల్ బ్యాటరీ ఉన్నప్పుడు అల్యూమినియం ఫాయిల్ యూస్ చేసుకొని ఎలా సెట్ చేసుకోవచ్చు, ఎలా వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావచ్చు అనేది చూడండి. ఈ బనానాస్ తీసుకొచ్చి 4 days అవుతుంది. మనం అలా టిప్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తే తొందరగా పండిపోవు. వాటర్ ఫిల్ చేసేటప్పుడు అటు ఇటు పడిపోకుండా ఫనెల్ లాగా యూస్ చేయొచ్చు. హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకున్నప్పుడు టచ్ వర్క్ అవ్వదు కదా, అలాంటప్పుడు ఇలా కూడా యూస్ చేయొచ్చు. హాట్ వాటర్ తొందరగా చల్లగా అవ్వకోకుండా ఉండడానికి కూడా యూస్ చేయొచ్చు. సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక గిన్నెలో బాగా వాటర్ హీట్ చేసుకొని అందులో బేకింగ్ సోడా ఇంకా అల్యూమినియం ఫాయిల్ బాల్స్ వేసేయండి. సిల్వర్ ఐటమ్స్ కూడా డిప్ చేసేసాక స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత తీసేసి నార్మల్ వాష్ చేసేసేయండి. నిమ్మకాయలు ఇలా డ్రై అయిపోతాయి కదా తొందరగా, అలాంటప్పుడు అల్యూమినియం ఫాయిల్లో కవర్ చేసేసి ఒక 2 minutes అలా వెయిట్ చేయండి. చూడండి ఎంత జ్యూసీగా అవుతాయో. సేమ్ థింగ్ బ్రెడ్ డ్రై అయినప్పుడు కూడా యూస్ చేయొచ్చు. అల్యూమినియం ఫాయిల్ని మనకు కావాల్సిన షేప్స్లోకి తయారు చేసుకొని చపాతీ ఇంకా పిండి ఐటమ్స్తో ఏదైనా స్నాక్స్ చేసుకునేటప్పుడు కట్టర్స్గా యూస్ చేయొచ్చు. సిజర్స్ షార్ప్ చేసుకోవడానికి యూస్ అవుతాయి. సిజర్స్ బాగా బ్లంట్ అయిపోతాయి కదా, అలాంటప్పుడు అల్యూమినియం ఫాయిల్ని ఒక 1 or 2 minutes అలా కట్ చేసి తర్వాత యూస్ చేస్తే షార్ప్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యదుస్ మినీ వరల్డ్.